నేషనల్ అవార్డ్స్ లో తెలుగు సినిమాకు ఈసారి అవార్డుల పంట పండింది. ఎంతలా అంటే ఎన్టీఆర్, ఏఆర్ఆర్ లాంటి వారే బెస్ట్ యాక్టర్ గా జాతీయ అవార్డు దక్కించుకోలేకపోయారు. అలాని వారికంటే తోపులు బయట సినిమా పరిశ్రమలో ఉన్నారని కాదు, ఎక్కువగా మనవారు ప్రేక్షకులను రంజింపజేసే పాత్రల్లో చేయడమే ఒక కారణం. పైగా అవార్డు సినిమాల కథలన్నీ కూడా మొదటి నుంచి సామాజిక ఇతివృత్త నేపథ్యం ఉంటేనే అవార్డులు ఇచ్చేవారు. దీంతో ఆ రోజుల్లో ఎక్కువగా భావోద్వేగ, కుటుంబ బంధాలు, సామాజిక ఇతివృత్తాలతో తీసే సినిమాలకు మాత్రమే అవార్డులు దక్కేవి. ఆ వరుసలో మలయాళం, బెంగాలీ సినిమాలు ముందుండేవి. ఆ తర్వాత మరాఠీ సినిమాలు, చివరగా హిందీ సినిమాలు పోటీ పడేవి. అయితే కాలం మారింది. ట్రెండ్కు తగ్గట్టే నటనతో పాటు ప్రేక్షకాదరణ ఉన్న సినిమాలకు అవార్డులు ఇవ్వడం కొన్నేళ్లుగా సాగుతోంది. అవార్డు కమిటీల్లోనూ మార్పులు వచ్చాయి. కొత్త తరం వారు జ్యూరీలో ఉండడం కూడా ఈ మార్పుకు కారణం. ఈసారి 280 సినిమాలను 11 మందితో కూడిన జ్యూరీ ఈ లిస్టును తయారు చేయడానికి చెమటోడ్చాల్సి వచ్చింది. వాటిని ఫిల్టర్ చేసేందుకు నెల రోజులు పట్టింది. అయితే ఈసారి తెలుగు సినిమాకు పంట పండింది. ఇప్పటికే ఆస్కార్తో అంతర్జాతీయంగా గుర్తింపు పొందింది ఆర్ఆర్ఆర్. అంతేకాదు నెట్ఫ్లిక్స్లో సైతం ఆర్ఆర్ఆర్ను తెగ చూశారు విదేశీయులు. ఇక RRR సాంగుకు ఆస్కార్ రావడం మన భారతీయ సినిమాకు గర్వకారణం. అయితే ఈసారి తెలుగు సినిమాలకు తెలుగు సినిమాలే జాతీయ అవార్డుల్లో పోటీగా మారాయి. కాంపిటీషన్ వేరే ఇండస్ట్రీలో లేకపోవడం విశేషం. ముందు ఓసారి అవార్డులను చూసుకుంటూ పోల్చి చూద్దాం. బెస్ట్ పిక్చర్ రాకెట్రీ. ఈ మూవీకి అవార్డులు ఇవ్వడంపై భిన్న వాదనలున్నాయి. రాకెట్రీ ది నంబి ఎఫెక్ట్ సినిమాను శాస్త్రవేత్త నంబి నారాయణ మీద తీశారు. ఆయన కుట్ర చేశారని జైల్లో వేసి కేసులు పెట్టడం జరిగింది. కానీ ఆయన కోర్టు నిర్దోషిగా ప్రకటించింది. అయితే ఆయన గొప్ప శాస్త్రవేత్త ఏమీ కాదని, ఆయన లేకపోవడం వల్ల ఇస్రోకి పెద్ద నష్టమేమీ జరగలేదని స్వయంగా ఆయనతో పనిచేసిన వారే అన్నారు. కుట్రని మాకు తెలియదు, కానీ సినిమాలో, సోషల్ మీడియాలో చూపించినంత లేదు. ఎందుకంటే ఇస్రోలో ఏ పని చేసినా కొన్ని వందల మంది సైంటిస్టులు వేరువేరు విభాగాల్లో సమన్వయంతో చేసే పని. ఒక్కరి తెలివితో మొత్తం జరిగితే వ్యవస్థ ఎప్పుడో ప్రపంచ స్థాయిని దాటేదని చెప్పారు. కానీ ఈ సినిమాలో శాస్త్రవేత్త జీవితం ఉండడంతో అవార్డును ప్రకటించారు. అయితే ఈ ఉత్తమ చిత్రం జై భీమ్ కంటే గొప్పదా అంటే అస్సలు కాదు. జై భీమ్ నిజమైన జీవిత కథ. తక్కువ జాతి వారు, అధికారం లేని వారు ఎదుర్కొనే సమస్యలను న్యాయమూర్తి రాసిన పుస్తకం ఆధారంగా తీసిన సినిమా ఇది. ఈ సినిమాకు అవార్డు ఇవ్వకుండా రాకెట్రీకి ఇవ్వడం అంటే ఇది కుట్రే. ఎందుకంటే ఎక్కడ జై భీమ్, ఎక్కడ రాకెట్రీ? అసలు రెండింటికి పోలికే లేదు. బహుశా రాకెట్రీని మొదటి నుంచి ఓ వర్గం ప్రోత్సహిస్తోంది. అందుకే అవార్డులు ఇచ్చి ఉంటారనే కమెంట్స్ వినిపిస్తున్నాయి. హీరో నాని సైతం జై భీమ్ సినిమాకు అవార్డు రాకపోవడంపై షాక్ అయ్యారు. ఇది ఖచ్చితంగా జై భీమ్ ను కావాలనే తక్కువ చేశారనే కామెంట్స్ ఉన్నాయి. ఇక ఉత్తమ దర్శకుడి కేటగిరీ సైతం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ప్రపంచమే ఆశ్చర్యపోయేలా సినిమా తీసిన రాజమౌళి కంటే గోదావరి అనే మరాఠీ సినిమాకు నిఖిల్ మహాజన్ కు ఇవ్వడం మరో షాక్. ఆ మూవీ పర్వాలేదు, బాగానే ఉంటుంది. గోదావరి తీరంలో ఉండే ఓ కుటుంబంలో 4 తరాలుంటాయి. పాత భవనాలపై వచ్చే అద్దెపై బ్రతుకుతూ ఉంటారు. ఇంటి పెద్ద అంటే మొదటి తరం వ్యక్తికి మతిమరుపు ఉంటుంది. ఇలా కొడుకు, కూతురు, భార్యాభర్తలు, తండ్రి మధ్య సాగే ఎమోషనల్ కథ అది. ఇందులో కథ బాగుంది, దర్శకుడి ప్రతిభ కూడా అద్భుతం. కానీ RRR తో పోల్చి చూస్తే మాత్రం మతిపోతుంది. ఈ రెండు విషయాల్లో మాత్రం ఖచ్చితంగా జాతీయ అవార్డుల కమిటీ అన్యాయం చేసిందని చెప్పొచ్చు. ఉత్తమ చిత్రం జై భీమ్, దానిని తలదన్నే సినిమా లేనే లేదు. ఇక ఉత్తమ దర్శకుడు రాజమౌళి. ప్రపంచం మెచ్చిన మన జ్యూరీ మెంబర్స్ కి ఆ సినిమా గొప్పతనం అర్థం కాలేదంటే అది మన దౌర్భాగ్యం అని చెప్పొచ్చు. ఇక ఆ తర్వాత ఉత్తమ నటుడు అల్లు అర్జున్. తెలుగు సినిమాకు 69 ఏళ్ల తర్వాత దక్కిన గొప్ప అవార్డు ఇది. ఈ సినిమాలో అల్లు అర్జున్ నటన నా భూతో నా భవిష్యత్. ఓర మాస్ పాత్రలో జీవించేశారు స్టైలిష్ స్టార్. మేనరిజం నుంచి డాన్స్ వరకు పీక్స్ అంతే. ఇంత గొప్ప నటన చూపించిన సినిమాలు వచ్చినా కమర్షియల్ మోసలో కొట్టుకుపోయాయి. అందుకే అల్లు అర్జున్ను ఉత్తమ నటుడి అవార్డు వరించింది. అల్లు అర్జున్కు అవార్డు ఇవ్వడం అనేది 100% సరైందే. ఉత్తమ నటిగా కృతి సనన్, ఆలియా భట్కి ఇచ్చారు. ఆలియా భట్ గంగూబాయ్లో ఎరగదీసింది. ఈ అవార్డుకు వంక పెట్టాల్సిన అవసరమే లేదు. అయితే కాశ్మీరీ ఫైల్స్కు గాను పల్లవి జోషికి ఇవ్వడంలో కాస్త విమర్శలు కూడా దక్కాయి. కావాలనే బీజేపీ వారు కాశ్మీర్ ఫైల్స్ ను చేర్చేందుకు ఏ కేటగిరీ దొరక్క ఇచ్చారనే కమెంట్స్ ఉన్నాయి. పల్లవి జోషి నటనకు వంక పెట్టనక్కర్లేదు, కానీ ఆ కేటగిరీలో హేమ హెమి నటీమణులు ఉన్నారు. అలాగే ఉత్తమ సంగీత దర్శకుడిగా పాటలకు డిఎస్పి, ఉత్తమ నేపథ్య సంగీతానికి కీరవాణికి అవార్డు దక్కడం తెలుగు సినిమా చేసుకున్న అదృష్టమని చెప్పొచ్చు. కానీ వీరికి కూడా తెలుగు సినిమాలే పోటీ అయ్యాయి. అయితే బెస్ట్ సాంగ్ కొండపొలానికి గాను చంద్రబోస్కి దక్కడం ఊహించని పరిణామం. బెస్ట్ సెలక్షన్ అని చెప్పవచ్చు. వాస్తవానికి పుష్పకు లేదా RRR కు గాను చంద్రబోస్కి వస్తుందనుకున్నారు. కానీ కొండపొలానికి రావడం అనేది కాస్త ఆశ్చర్యకరమైన విషయం. ఇక ఉత్తమ కొరియోగ్రఫీ ప్రేమ్ రక్షిత్, RRR కు దక్కింది. ఇదందరికీ తెలిసిందే. ఇక స్పెషల్ ఎఫెక్ట్స్ కి శ్రీనివాస మోహన్ ను తలదన్నే సినిమాలే లేదని చెప్పవచ్చు. కనీసం పోటీ కూడా ఇచ్చే ఉన్న సినిమాలు కూడా లేవు. ఇక ఉత్తమ ఎడిటింగ్ సంజయ్ లీలా బన్సాలీకి రావడం అనేది మరో ఆశ్చర్యం. ఇక ఉత్తమ తెలుగు సినిమాగా ఉప్పెనకు అవార్డు దక్కింది. ఉత్తమ సినీ దర్శకుడు నల్గొండకు చెందిన రిటైర్డ్ టీచర్ ముంబై పురుషోత్తమాచార్యులకు రావడం కూడా తెలుగు సినిమా
సినిమాకు దక్కిన గౌరవం. తెలుగు భాషపై అపార పట్టున్న పురుషోత్తమాచార్యులు భాషా సంగీతంపై విశ్లేషణాత్మకంగా పుస్తకం రాశారు. తెలుగు చిత్రాల్లో శాస్త్రీయ సంగీతం అనే పుస్తకానికి గాను జాతీయ అవార్డు దక్కింది. ఇక ఉత్తమ నేపథ్య గాయకుడు కాలభైరవకు కొమరం భీముడో పాటకు రావడం అనేది సముచితం. అందులో పలికే పదాలు గంభీరంగా అద్భుతంగా ప్రేక్షకులను ఆకట్టుకునేలా పాడాడు కాలభైరవ. ఇక ఈసారి జాతీయ అవార్డుల్లో తెలుగు సినిమా క్లీన్ స్వీప్ చేసింది. కానీ తెలుగు సినిమాతో జాతీయ స్థాయిలో పోటీ పడడం మన తెలుగు వారికి ఇబ్బందికరమైన ప్రశ్న. 2022లో వచ్చిన సినిమాలకు 2021లో అవార్డులు ఇవ్వడం కూడా కారణం కావచ్చు. కానీ తమకు సెన్సార్ ఎప్పుడు పూర్తయిందనేది లెక్క. విడుదలతో సంబంధమే లేదని సమాచార ప్రసార శాఖ కార్యదర్శి నీరజ్ తెలియజేశారు. అయితే ఇదేం లెక్కో తెలియడం లేదు. మొత్తంగా 2021, 2022 సినిమాలు మొత్తం కలగూర గంపల అవార్డులు ప్రకటించారు. లేదంటే వేరువేరుగా ఇచ్చి ఉంటే ఉత్తమ దర్శకుడు, ఉత్తమ నటుడు అవార్డులు కూడా దక్కేవి. ఇక త్రిబుల్ ఆర్ సినిమాకు 6 అవార్డులు వచ్చాయి. కానీ ఉత్తమ దర్శకుడిగా రాజమౌళిని గుర్తించలేదు జ్యూరీ. అందుకు కారణం చూద్దాం. ఉత్తమ నటుల కేటగిరీలో రామ్ చరణ్, ఎన్టీఆర్, బన్నీ పోటీ పడి మరీ నటించారు. ఆర్ఆర్ఆర్ సినిమా మొత్తం కూడా వారిద్దరూ నడిపారు. అయితే కథలో వారు భాగమయ్యారు. అదే పుష్పకు వచ్చేసరికి కథా పాత్ర మొత్తం తానే అయి నడిపించాడు. తన నటనతో తగ్గేదేలా అంటూ ఉత్తరాది నుంచి దక్షిణాది వరకు ప్రతి ఒక్కరిని కదిలించాడు బన్నీ. అంతెందుకు, క్రికెటర్స్ డేవిడ్ వార్నర్ నుంచి రవీంద్ర జడేజా వరకు, రణ్వీర్ సింగ్ నుంచి మన కామన్ ఆడియన్ వరకు కూడా పుష్పని ఇమిడేట్ చేశారు. అసలు ఆ పాత్రలో ఎక్కడా అల్లు అర్జున్ కనిపించలేదు. మేనరిజంతో పాటు మాస్ లుక్ లో కథను పీక్స్ కి తీసుకెళ్లాడు. నిజంగా ఎర్రచందనం దొంగ కూడా ఎంత దొంగనా కొడుకులా ఉండడేమో అన్నంతగా అల్లు అర్జున్ జీవించేశాడు. అందుకే ఉత్తమ నటుడి కేటగిరీలో పోటీయే లేకుండా అల్లు అర్జున్ కు దక్కింది. అదే రామ్ చరణ్, ఎన్టీఆర్ ఇద్దరు నటించడంతో పాటు కథ కూడా వారొక్కరే కాకుండా ఇతర పాత్రలు కూడా కథను ముందుకు నడిపించాయి. అందుకే ఇంపాక్ట్ తక్కువగా ఉండడంతో వారు ఈ లిస్టులో లేరు. అదే పుష్ప విషయానికి వస్తే నా పేజర్ నెంబర్ ఎల్తుకో ఎట్టు 3 ఎట్టు 4 అంటూ ఎరగదీశాడు అల్లు అర్జున్. ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం అవార్డులు ఇచ్చి ఉంటే త్రిబుల్ ఆర్ కి కూడా వచ్చేదేమో. ఇక ఉత్తమ నటుడి కేటగిరీలో మిమీకి గాను పంకజ్ త్రిపాఠికి అవార్డు దక్కింది. కానీ అదే కేటగిరీలో పుష్పలో మంగళం సీని పాత్రకు గాను సునీల్కి ఖచ్చితంగా ఇవ్వచ్చు. ఎందుకంటే ఉత్తమ నటుడు అంటే నటనే కాదు, ప్రేక్షకుల మనసులను ఆ పాత్ర ఎలా తొలిచిందో కూడా చూడాలి. అది చూస్తే మాత్రం సునీల్ ఎక్కడో ఉంటాడు. కొన్ని డిసప్పాయింట్మెంట్లు ఉన్నా కూడా తెలుగు సినిమాకు ఇంకా అవార్డులు రావాల్సిందే. కానీ దేశవ్యాప్తంగా చూసుకుంటే మాత్రం ఇవి జాతీయ అవార్డులా లేదంటే తెలుగు సినిమా అవార్డులా అని ఏడ్చేవారు కూడా ఉంటారు. ఎందుకంటే ఎప్పటికే బాలీవుడ్ నుంచి కోలీవుడ్ వరకు తెలుగు సినిమా అంటేనే వణికిపోతున్నారు. మన వాళ్ళు అంతలా సినిమాలతో నేషనల్ లెవెల్లో ముద్ర వేస్తున్నారు. అంటే ఇక ముందు మనం చూడబోయేది ఇంకా ఉంది, ఇప్పుడే మొదలైంది. మరి మీరేమంటారో మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.